చేతగాని వైద్యం చేస్తూ ప్రజల ధనప్రాణాలతో చెలగాటం ఆడుతూ ప్రజల రక్తాన్ని జలగల్లా పిలుస్తున్న ప్రొద్దుటూరు పట్టణంలోని కొంతమంది ఆర్ఎంపీ డాక్టర్లు శనివారం వంటినొప్పులతో శ్రీనివాసనగర్లోని నౌషాద్ అలీ ఆర్ఎంపీ దగ్గరకు చికిత్స నిమిత్తం వెళ్లిన జగన్కు నౌషాద్ అలీ ఆర్.ఎం.పీ వ్యాధితో సంబంధం లేని ఇంజెక్షన్ చేయడంతో క్షీణిస్తున్న జగన్ ఆరోగ్య పరిస్థితి. దీనికి బాధ్యులు ఎవరు? ఆర్ఎంపీ నౌషాద్ అలీ మరియు మామూల్లా మత్తులో జోగుతున్న వైద్యాధికారులు కాదా? గతంలోనే పీఏ న్యూస్ హెచ్చరించింది. ప్రొద్దుటూరు పట్టణంలో అనుమతులు లేని హాస్పిటల్స్ ఎన్నో, అందులో మొలల డాక్టర్ అని చెప్పుకొనే ప్రణయ్ హాస్పిటల్ ఒక్కటి. ఇప్పటికైనా వైద్యాధికారులు మామూళ్ల మత్తు వదిలి ప్రజల కోసం పని చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం. సోమవారం మంగళవారం నౌషాద్ అలీ జగన్కు చేసిన ఇంజెక్షన్ వికటించి ఒంటిపై వచ్చిన మంటతో కూడిన దద్దుర్లు. జగన్ మొన్న మీరు డాక్టర్ నౌషాద్ ఆర్ఎంపీ అతను ఏదో ఇంజెక్షన్ ఇస్తే వికటించిందని చెప్పారు. ఇప్పుడు మీ పరిస్థితి ఏ విధంగా ఉంది? అలాగనే ఉంది, స్వచ్ఛంగా ఉంది. ఇప్పటికి కూడా ఏమంటే మనం తిరగాల కదా, బతుకు తెరువు కోసం పోవాలా, కూలి చేసుకునేవాడిని. ఆ వద్దు పోవడం కూడా ఎమర్జెన్సీగా నాకు పెయిన్ ఎక్కువైనా వెళ్ళాను, కానీ ఈ విధంగా జరుగుతుందని నేను అనుకోలేదు. కానీ అతను చెప్పడం మీరే అడిగి ఇంజక్షన్ వేయించుకున్నానని చెప్తున్నారు. నేనైతే అడగలేదు, నేను పోయింది కూడా బాడీ పెయిన్స్ కే. అతను అడిగాను, అల్లాకి కసం ఖురాన్ మీద ఒకటే చెప్తున్నాను. మాకు భగవద్గీత ఎంతలో నౌషాద్ అలీ గారికి ఖురాన్ అదే, అల్లాకి కసం. నేను అడిగింది మాత్రం పక్కా బాడీ పెయిన్స్. మీరేదో అతన్ని టార్గెట్ చేసి ప్రత్యేకంగా ఆడికే పోయినారని చెప్తున్నాడు, అతను ఆరోపిస్తున్నాడు. టార్గెట్ చేయాలనుకుంటే ఆర్ఎంపీ డాక్టర్లు ఎంతమంది లేరండి టౌన్ లో? ఎంతమంది లేరు ఆర్ఎంపీ డాక్టర్లు? అతన్ని ఎందుకు టార్గెట్ చేస్తాను నేను? అతనేమన్నా నాకేమైనా కక్షణ ఏమన్నా? నేను మా మిస్సెస్ ను ముద్దుమూరులో దింపి పని మీద మైదుకూరు వెళ్ళా. మైదుకూరు నుంచి వస్తా పొద్దుడు శివార్లో చిన్న బ్రేక్ ఫెయిల్యూర్ అయ్యి బండి స్కిడ్ అయింది. పడేటప్పుడు కాలు కొంత ఈ బ్యాక్ పెయిన్ ఎక్కువ అయింది. పోయినా దగ్గర డాక్టర్ ఎవరు కనుక్కుంటే కనుక ఇక్కడ తొందరగా చూస్తానని చెప్పి నేను అతని దగ్గరికి పోయినా. బాడీ పెయిన్స్ అని చెప్పిన. నాతో ఏమన్నాడు, నాలుక చూసినాడు, ఏదో మిషన్ పెట్టి టెస్ట్ చేసినాడు. మామూలుగా ఎంబీబీఎస్ డాక్టర్లు అట్లాంటిది ఏదైనా కానీ ఒక జబ్బు కోసం పోతే బ్లడ్ టెస్ట్ లేదంటే ఇంకో టెస్ట్ చేసి తర్వాత చెప్తారు ఏ జబ్బు ఉంది అనేది. నాకు వెనకమ్మ టైఫాయిడ్ సింప్టమ్స్ ఉన్నాయి నీ దగ్గర అని చెప్పి అన్నాడు. 104 ఫీవర్ ఉంది అన్నాడు. 104 ఫీవర్ అంటే ఇప్పుడు ఉండే టెంపరేచర్కి సామాన్యంగా వాళ్ళ ఇంట్లో ఉండేవానికి కూడా దగ్గర 85-90 వరకు నీకు టెంపరేచర్ ఉంటుంది. బయట తిరిగి వచ్చడానికి 104 ఉండడంలో పెద్ద విషయం కాదు. దానికి నేను టార్గెట్ చేసినానంటే ఇంకా ఏమన్నా పని. నాకు తోడుగా మా ఫ్రెండ్స్ పిలుచుకోకపోయినా అతనికి ఏదో డౌట్ వచ్చి వీడియో రికార్డ్ చేసినాడు. మరి అతను ఫీజు కూడా అడగలేదని చెప్తున్నాడే? ఎందుకు లేదు? 330 రూపాయలు మెడిసిన్ అయింది. ఆ మెడిసిన్ ఫోటోస్ కూడా మీకు చూపిస్తాను. ఉన్న కూడా చూపించిన డిఎంహెచ్ వాళ్ళ అసిస్టెంట్స్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా 100 రూపాయలు ఎంత ఫీజు అంటే 100 రూపాయలు అన్నారు. 100 రూపాయలు ఫీజు చూపించినాయి. ఇచ్చిన చూపించాను కదా, ఇచ్చినాయి 100 రూపాయలు. ఎంత మీ ఫీజు అంటే 100 రూపాయలు అన్నాడు, ఫీజు ఇచ్చినాయి. మరి ఇప్పుడు మీ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? మా ఆరోగ్య పరిస్థితి ఇంజక్షన్ వేయించిన మరుసటి రోజు నుంచి నాకైతే పూర్తి స్పృహ. అంటే ఒక కోమా పేషెంట్ 2 రోజులు కోమాలో ఉంటే ఏ విధంగా ఉంటాడో నిద్ర అని ఆ విధంగా ఉన్నా. నేను బయటకు వచ్చింది కూడా ఎప్పుడు నిన్న బుధవారం, మంగళవారము ఈవినింగ్ 5:30 వరకు నేను ఇంట్లోంచి బయటకు కూడా కదలేదు. అంత సుదీరం లేకుండా నిద్రపోయాను. అంటే అతను మత్తు ఇంజక్షన్ ఇచ్చినాడనే? ఏ ఇంజక్షన్ ఇచ్చాడో నాకైతే తెలియదు. నాకు టైఫాయిడ్ సింటమ్స్ ఉన్నాయన్నాడు. మెడిసిన్ ఏమైనా ఇస్తారా సార్ అని, ఇంజక్షన్ వేస్తాను ప్లస్ మెడిసిన్ ఇస్తా అన్నాడు. రాసి ఇచ్చినాడు. పక్కన మెడికల్ పోతే అని అక్కడ లేదన్నాడు. నేను మళ్ళీ నోకే కేర్ సెంటర్ అడిగి అక్కడ తీసుకొని నేను వచ్చిన తర్వాత చూస్తే దాంట్లో ఒక ఇంజక్షన్, 4 రకాల మాత్రలు, ఒక టానిక్. మీకు అతనికి ఏమన్నా పాత గొడవలు ఉన్నాయా? అతన్ని చూడడమే మొదటిసారి. నేను ఎక్కడి నుంచి వస్తున్నా, నేను మైదుకూరు నుంచి వస్తూ పెయిన్ ఎక్కువ ఉంటే అతన్ని హాస్పిటల్ కడికి పోయినా. అంతవరకే కానీ అంతకు మించి అతన్ని చూడడం మొదటిసారే. మాట్లాడడం కూడా అప్పుడే, ఆ హాస్పిటల్కి పోవడం కూడా అప్పుడే ఫస్ట్. మీరు అక్కడ 500 ఖర్చు అయిందని చెప్తున్నారు. అదే 500కు ప్రైవేట్ డాక్టర్లు చాలా మంది ఉన్నారు కదా, అక్కడికి ఎందుకు పోలేదు మీరు? నేను పెయిన్ ఎక్కువ పోయి వెనకమ్మడికి మళ్ళీ ప్రైవేట్ డాక్టర్ దగ్గరికి. ఇంకొకటి
నేను వెళ్ళింది కూడా ఇప్పుడు 7కో 7:30కి వెళ్ళాను నేను. ఆ టైంలో పెద్ద ఆసుపత్రి, గవర్నమెంట్ హాస్పిటల్ ఓపీలు ఉండవు. చూడాలన్నా కానీ అక్కడ డాక్టర్లు అందుబాటులో అది 12 వరకు వెళ్ళండి గవర్నమెంట్ హాస్పిటల్. ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి నేను మళ్ళీ గాంధీలోకి రావాలి, ఏ డాక్టర్ కానీ రావాలి కానీ. అవును. అంత దూరం పెయిన్ నేను తట్టుకోలేకనే నేను వెళ్ళిందని. ప్రత్యేకంగా అతను టార్గెట్ చేయడం అయితే ఏం లేదు. టార్గెట్ చేసేంత లేదు, చేయాల్సిన అవసరము నాకు లేదు. ఇప్పటికీ చూపిమన్నా చూపిస్తా. బ్యాక్ సైడ్ మటన్ కూడా అట్లే ఉంది. ఇప్పటికీ అట్నే ఉందా? చూపిమన్నా చూపిస్తా. ఇప్పుడు జిల్లా వైద్యాధికారులు వచ్చి నిన్న విచారించినారు, మిమ్మల్ని విచారించినారు. ఉండే విషయం చెప్పినా నేను. అంతకు మించి వేరే ఏం లేదు. ఇంకా మీకు ఆ ప్రాబ్లం అయితే క్లియర్ కాలేదు ఇంతవరకు. ప్రాబ్లం అయితే ఇంకా ఈ దద్దులు మొదలు ఇంజక్షన్ వచ్చినాయి కదా, సేమ్ అట్లే ఉంది. అదే అలాగే ఉంది. అట్నే అలాగే ఉంది. చూపిమంటే చూపిస్తాను, నాకు అట్లా ఏం ఇబ్బంది ఏం లేదు. వద్దులేండి, మీరు ఫోటోలు పెట్టారు కదా ఆల్రెడీ. మీరు ప్రత్యేకంగా అయితే అతన్ని టార్గెట్ అయితే ఏం చేయలేదు. టార్గెట్ అయితే ఏం చేయలేదు. టార్గెట్ చేసేదానికి నాకేమైనా వైరం ఉంది. అక్కడ ఒక డాక్టర్ నౌషాద్ అలీ అని అతను ఉన్నాడని కూడా మీకు తెలీదా? అతని పేరు కూడా నాకు తెలియదు. డాక్టర్ ఏమన్నా ఉన్నారమ్మా చుట్టుపక్కల అడుగుతాయి కదా, చుట్టుపక్కల ఉన్నారంటే వెళ్ళండి. ఆ చుట్టుపక్కల అడిగి నేను వెళ్ళాను. అతను ఏం ఆరోపిస్తానంటే మీరు ప్రత్యేకంగా అతన్ని టార్గెట్ చేసి వచ్చినారని చెప్తున్నాడు. టార్గెట్ చేసి ఇంజక్షన్ కూడా మీరు అడిగి వేయించుకున్నారని చెప్తున్నారు. అడగలే. టైఫాయిడ్ సిమ్టమ్స్ ఉన్నాయంటే ఏం సార్ నాకు బాడీ పెయిన్స్ ఉన్నాయి, టైఫాయిడ్ సిమ్టమ్స్ అంటున్నారు కదా, మెడిసిన్ ఏమైనా ఇస్తారని అడిగినప్పుడు ఇంజక్షన్ వేస్తారు, మెడిసిన్ ఇస్తా అని రాసిచ్చినాడు. అతని రాజు స్లిప్ కూడా ఉంది, చూపిమ్మనే చూపిస్తా. నాకు వేసాలండి మీరు స్లిప్. అయితే మీకు అతనికి అయితే ఏం గొడవలు ఏం లేవు? గొడవలు లేవు, వైరం లేదు, ఏమీ లేదు. అనవసరంగా అతను మీ మీద నిందలు మోపుతాడు. నా మీద నింద మోపుతాడు. నాకు బాగైనాక నేను ఇంట్లోంచి బయటకు వచ్చినాక నా ఆరోగ్య పరిస్థితి కుదుటపడినాక మళ్ళీ ఏదన్నా ఉంటే కానీ అతను నాతో మాట్లాడమని చెప్తాను. ఎందుకంటే అతని మీద నాకు ఎలాంటి గొడవలు లేవు. సరే, మీకు పిఎన్ షాకిర్కి ఏమన్నా సంబంధం ఉందా? ఏ సంబంధం లేదు. మీరు స్నేహితులా? మామూలుగా ఒకప్పుడు స్నేహితుడు, మధ్యలో ఇప్పుడు కొద్ది రోజులు నా వ్యక్తిగత సమస్యల వల్ల దూరమైనాము. అతనికి నాకు ఎలాంటి సంబంధము లేదు. అతను ఏం చెప్తాడంటే నౌషాద్ అలీ షాకిర్ టార్గెట్ చేసి జగన్ ను పంపించాడనే మాట అంటున్నాడు. షాకిర్కు అతనికి ఏ సంబంధం లేదు, నాకు అసలు ఏ సంబంధమే లేని విషయం అది. అదైతే మాత్రం తప్పు. అది కూడా చెప్తున్నాను. కుర్రాల మీద ఒకటే చెప్తున్నా, షాకిర్ కానీ ఈ సమస్యకు కానీ ఏ సంబంధము లేదు. అల్లాకి కసం, మళ్ళా దాంతో దొంగ దాపరికం లేదు. ఓకే అన్నది.